3వ కీర్తన గ్రంథము 2వ వచనములో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకుము అని భక్తుడైన దావీదు తనకు తాను బోధ చేసుకుంటున్నాడు. ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి. ఆయన చేసిన మేలలో దేనిని మనం మర్చిపోకూడదు. చిన్న చిన్న మేలైనా పెద్ద మేలైనా మనం అనుకుంటాం, మానవ సహజంగా పెద్ద మేలు జరిగితేనే ప్రభుని స్తుతించాలేమో, ఇటువంటి కూడికలు పెట్టుకోలేమో అని అనుకుంటాం. మేలు చేసినప్పుడే కాదు కానీ కీడు జరిగినప్పుడు కూడా ప్రభుని స్తుతించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబు గారు, భక్తుడైన యోబు గారు అంటారు, మేలు చేసినప్పుడైనా మనము ఆయనను ఆరాధించేది, మనకు కీడు జరిగినప్పుడు కూడా మనము ఆయనను ఆరాధించడానికి అర్హులము కాదా అంటాడు. కేవలం మేలు చేసినప్పుడే కాదు కానీ